ఇవాల్టి ఏపీ కేబినెట్ భేటీ అజెండా ఏంటి? లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు, అరెస్టుల అంశంపై సమగ్ర చర్చ జరగనుందా? అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మంత్రులకు చంద్రబాబు ఎలాంటి సూచనలు చేయనున్నారు? ఇవాళ జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్లో 30 అంశాలకు పైగా ఆమోదం తెలిపారు. మళ్లీ వారం రోజులకే కేబినెట్ పెట్టడంతో ఈసారి కూడా ఎజెండాలో 30కి పైగా అంశాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడులు, పరిశ్రమలు, భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా సిట్ నివేదిక, ఈ రెండూ పరిశీలించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. అదేవిధంగా తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ చేస్తున్న విమర్శలు, ఇతర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆచితూచి మాట్లాడాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే మంత్రులకు సూచించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి తీవ్ర దుమారం రావడంతో రేపు సీఎం చంద్రబాబు కొన్ని కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల మీద కూడా ప్రధానంగా కేబినెట్ తర్వాత చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచించారు. కేబినెట్ సమావేశంలో కూడా ఇదే అంశం చెప్పే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్కు సంబంధించి కూడా కేబినెట్ అజెండా పూర్తయిన తర్వాత చర్చిస్తారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ బడ్జెట్కు సంబంధించి శాఖల వారీగా నివేదికలకు సంబంధించి కేబినెట్ తర్వాత చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చిస్తారు. మంత్రులు, ఎంపీల సమన్వయం, నిధుల విషయంలో సీఎం ప్రత్యేకంగా సూచనలిచ్చే అవకాశాలున్నాయి.